ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 36వ అధ్యయనంలో కొన్ని కథలు చూద్దాం. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, సోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. దీంట్లో ఇద్దరు గోవా పెద్ద మనుషుల గురించి చూద్దాం. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా వద్దకు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించి ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా నందరికీ ఆశ్చర్యం కలుగునట్టు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబా నిట్లడిగెను, ఇది ఏమి ఇద్దరు కలిసి వచ్చిరి? ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, ఎందుకు ఇంత డిఫరెన్స్? ఇద్దరు మనుషులు వచ్చినారు, 15 రూపాయలు ఇస్తే స్వీకరించిన, 35 రూపాయలు ఇస్తే స్వీకరించలేదు అని శ్యామకు డౌట్ వచ్చి బాబా వారిని అడిగాడు. అప్పుడు బాబావారు ఇట్లన్నారు. బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియోనో తెలియదు. నేనెవరి వద్ద ఏమియూ తీసుకొనను. మసీదు మాయి బాకీను కోరును. బాకీయున్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును. నాకిల్లు గాని, ఆస్తి గాని, కుటుంబం గాని కలవా? నాకేమీ అక్కరలేదు. ఒకరి దక్షిణ తీసుకున్నావు, ఇంకోరిది తీసుకోలేదు. ఎందుకు అంటే నీకేమీ తెలియదు, ఊరికే ఉండు. ఈ మసీదు మాయి ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళనే కోరుతుంది. అంటే దేవుడి దగ్గర ముక్కబడులు ముక్కొని మర్చిపోతే బాబావారే ఇక్కడ గుర్తు చేస్తున్నారు అని. నీకేం తెలియదు, ఊరుకోశామా అని చెప్తున్నాడు. అదేవిధంగా నాకు ఇల్లు కానీ, ఆస్తి కానీ, కుటుంబం ఏమన్నా ఉన్నాయా నేను డబ్బు పట్ల ఆశపడడానికి అన్నట్లు బాబావారు అడుగుతున్నాడు. నేనెప్పుడు స్వతంత్రుడును. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషం చెల్లించియే తీరవలను. మనం ఎవరికన్నా రుణపడితే అదియు, తర్వాత ఎవరితో శత్రుత్వం ఉంటే అది, ఎవరినైనా హత్య చేస్తే అది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాటికి చెల్లించాలి. ఖచ్చితంగా వాటి యొక్క ఫలితం, బ్యాడ్ ఫలితం అనుభవించాలి అన్నట్టు బాబావారు చెప్తున్నారు. దానిని తప్పించుకొను మార్గము లేదు. ఖచ్చితంగా ఏదైతే చేస్తామో దాన్ని అనుభవించి తీరాలి. అది రుణం కావచ్చు, శత్రుత్వం కావచ్చు, హత్య కావచ్చు. దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాలి. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు. నీకు తెలుసా, నేను ఎవరైతే దక్షిణ ఇప్పించుకుంటున్నానో ఆ వ్యక్తి మొదట పేదవాడు. ఉద్యోగం దొరకనచో మొదటి నెల జీతము నిచ్చెదనని తన ఇష్ట దైవమునకు మొక్కుకొనెను. నాకు ఉద్యోగం వస్తానే ఖచ్చితంగా నేను మొదటి నెల జీతం ఇస్తాను స్వామి అని ఆయన యొక్క ఇష్ట దైవానికి అనుకున్నాడు. బాబావారికి అయితే కాదు. అతడికి నెలకు 15 రూపాయలు ఉద్యోగము దొరికెను. శ్రమముగా జీతము పెరిగి క్రమంగా జీతం పెరిగింది. 15 రూపాయల నుంచి 30 రూపాయలు అయింది. 30 నుండి 60, 60 నుండి 100, 100 నుండి 200 రూపాయలు. ఆ విధంగా పెరుగుతూ ఆఖరికి తనకు 700 రూపాయలు కూడా హెచ్చును. 700 రూపాయలు కూడా జీతం వచ్చేది. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరిచెను. తనకి డబ్బు బాగా వస్తుంది, ఉద్యోగం చేస్తున్నాడు, దాంట్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ తను మొక్కుకున్న ఇష్టదైవానికి మొదటి నెల జీతం, అదే మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం మర్చిపోయాడు. అతని కర్మఫలమే అతని నిటుకు ఈడ్చుకొని వచ్చినది. నా దగ్గరికి అతను వచ్చి దక్షిణిస్తున్నాడు అంటే ఆయన యొక్క కర్మఫలమే ఇక్కడికి రప్పించింది అని బాబావారు అంటున్నారు. ఆ మొత్తమునే అంటే 15 రూపాయలనే నేను దక్షిణ రూపముగా నడిగి తిని, అదే 15 రూపాయలు తన దేవుడికి ముక్కొని మర్చిపోయిన 15 రూపాయలే నాకు చెల్లించమని అడిగితి అని బాబావారు చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కటి భోజనం పెట్టెను.
బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి యొక్క రాతి పలకను లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జోబులో నున్న ద్రవ్యమంతయు దొంగలించెను. నేను లేచి చూసుకునగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగులు బాధపడి తిని ఏడ్చుచూ కూర్చొని పైకమంతయు నోట్ల రూపంలో నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించననుకొంటిని. భోజనము నీరు రుచించవాయెను. భోజనం నీరు తినాలనిపించలేదన్నమాట. నీరు త్రాగననిపించలే, భోజనం తినాలనిపించలే. డబ్బులు పోయింది కదా. వసారాపై ఒక పక్షకాలం అంటే 15 రోజులు కూర్చుండి నాకు కలిగిన నష్టము కేడ్చుచుంటిని. ఆ విధంగా నష్టం కలిగిందని ఏడుస్తూ ఉండేవాడు. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవుచూనే ఏడ్చుచుండుట చూచి ఎందులా కేడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతం చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్టు చేసినట్లయితే నా డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళము. వారి చిరునామా నేనిచ్చేదను. వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యమున దొరకనంత వరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకుంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడను విడిచి సముద్రపు ఒడ్డుకు పోయి తిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశించలేకుంటిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పాటుగా నేను లోపలికి పోవుట, అది ఇంకొకప్పుడు ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనమును కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ ఎట్లే చేసెను. శ్యామ వారి ఇంటికి తీసుకొని పోయి రోజు భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ప్రయాణం చేయలేదు. ద్రవ్యమెప్పుడనూ పోవుట గాని వచ్చుట గాని జరగలేదు. కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారడిగెరు. అతిథుల మనసులు కరిగెను. వారు కళ్ళు తుడిచిపెట్టుకొనిరి. ఏడ్చుచూ బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్ల తెలిసినచో నన్నది గొప్ప చిత్రముగా భోజనమైన తరువాత కూర్త వివరములు చెప్పమనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథను చెప్పదొడంగిరి. అందులోనొకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న యూరు మా స్వగ్రామం. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతం నిచ్చెదను అని దత్తదేవునికి మొక్కుకుంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగం దొరికెను. నాకు క్రమముగా జీతం బాగా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. ఈ నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట నీతి. బాబా ఎన్నడూ డబ్బు బిచ్చమెత్తలేదు సరికదా, తమ భక్తులను కూడా బిచ్చమెత్తుకొనుటకు ఒప్పుకోలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో జిక్కకుండా కాపాడేవారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.